ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. వారి పరిస్థితి చెప్పే ముందు భారతీయ జనతా పార్టీ పరిస్థితి చెప్తాను. భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతంలో చాలా పటిష్టమైన పార్టీ. ముఖ్యంగా ఇందూరు పార్లమెంట్ కానీ, కరీంనగర్ కానీ, ఆదిలాబాద్ కానీ, మెదక్ కానీ 4 పార్లమెంట్లో ఈ పాత జిల్లాలు ఇవి. ఈ 4 పాత జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ చాలా పటిష్టంగా ఉంది. ఇక్కడ 4 పార్లమెంట్ సభ్యులు, 7 శాసనసభ్యులు. భారతీయ జనతా పార్టీకి మొత్తం 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉంటే 4 ఇక్కడనే ఉన్నారు. 8 మంది అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్న వాళ్ళు ఉంటే 7 ఇక్కడి నుంచే ఉన్నారు. ఇక్కడ బూత్ కమిటీలు, మండల్ కమిటీలు, మోర్చా కమిటీలు, జిల్లా కమిటీలు చాలా పటిష్టంగా ఉన్నాయి. నాయకులు కూడా నియోజకవర్గ స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు చాలా పటిష్టంగా ఉన్నారు. ఇక్కడ పార్టీ పూర్తిగా ప్రతి వర్గాన్ని, భారతీయ జనతా పార్టీ అంటే కొంత యూతో లేకపోతే ఇంకో కొన్ని వర్గాలు అని చెప్పి కాకుండా అన్ని వర్గాలు ఇవాళ మా దగ్గర ఇక్కడ గిరిజనులు కానీ, దళితులు కానీ, మహిళల్లో కూడా భారతీయ జనతా పార్టీ అన్ని రంగాల్లో ఇక్కడ భారతీయ జనతా పార్టీ పటిష్టంగా ఉంది. కాబట్టి వచ్చే ఏ ఎన్నికైనా సరే, మాకు ఎమ్మెల్సీ ఎలక్షన్ అయినా, లోకల్ బాడీ అయినా, ఏ ఎన్నికలైనా కానీ మా కార్యకర్తలు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు. నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి తీసుకొని మీరు మొన్న చూశారు, ఢిల్లీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత హర్యానా అయిపోగానే చలో మహారాష్ట్ర అన్నారు, మహారాష్ట్ర అయిపోగానే చలో ఢిల్లీ అన్నారు, చలో ఢిల్లీ వెళ్ళగానే బీహార్ అని. వారు బీహార్కి ఇప్పటికే 2 సార్లు పర్యటన చేసుకున్నారు. మా కర్తవ్యం కూడా అలాగే ఉంటుంది అన్నమాట. ఎన్నికలు అయిపోగానే మీరు 27వ తారీఖు నాడు ఎమ్మెల్సీ ఎలక్షన్ అవుతాయి, నెక్స్ట్ డే నాడే 28 నాడే మళ్ళీ మా పార్టీ కార్యక్రమంలో మేము యాక్టివ్ ఉంటాం. అంటే ఇది నిరంతర ప్రక్రియ అన్నమాట, ఒక రోజు ఆగేది కాదు ఇది. కాబట్టి భారతీయ జనతా పార్టీ నిత్యం కూడా ప్రజల్లో ఉంటుంది కాబట్టి, కార్యకర్తల్లో ఉంటుంది కాబట్టి ఆ నాడి తెలుస్తుంది, పటిష్టంగా ఉంటుంది. సో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల కొరకు ఎవరైతే వారి పార్టీల అభ్యర్థుల కోసం ఏకంగా నిజామాబాద్ జిల్లాకి మరికొద్ది క్షణంలో మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రావడం జరుగుతూ ఉంది. పట్టభద్రుల సంకల్ప సభకి తను రావడం అంటే గతంలో ఎప్పుడు కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల గురించి మనం ఇంత చర్చ చేయలేదండి. అంటే ఇక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులు, యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి, యాక్సిడెంటల్ ప్రభుత్వం. ఎందుకు యాక్సిడెంటల్ అంటున్నా అంటే వాళ్ళు గత 10 సంవత్సరాల్లో మొదటిసారి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ చేతిలో ఓడిపోయిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఎన్నికల సమయంలో కనబడ్డారు. అప్పుడు కూడా ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎవరు కనబడలేదు. టీఆర్ఎస్ పార్టీ అవినీతి మీద, టీఆర్ఎస్ పార్టీ దౌర్జన్యాల మీద, ప్రజలు పడుతున్న అవస్థల మీద ఏ రోజు కూడా ఒక్క కాంగ్రెస్ నాయకుడు నా ధర్నా చేయలేదు, టీఆర్ఎస్ పార్టీ నిలదించలేదు. ఇంకా సాయంత్రం కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులు దావతులు నడిచినాయి, వాళ్ళతో లోపాయికరు ఒప్పందాలు నడిచినాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీని మొత్తం చేతులు లేవట్టేసింది. ఆ సమయంలో భారతీయ జనతా పార్టీ ప్రజా సమస్యల మీద, ప్రజలు పడుతున్న అవస్థల మీద టీఆర్ఎస్ పార్టీ నిలదీస్తూ ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు మా కార్యకర్తలు. సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందంటే మా కార్యకర్తలు బీజేపీలకు ఇవ్వమంటారు. మా కార్యకర్త ఇళ్ళల్లో ఎవరి ఇంట్లో పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వలేదు, ఏదైనా మన రేషన్ కార్డులు ఇవ్వలేదు, పెన్షన్స్ ఇవ్వలేదు, మాకు దళిత బంధు ఇవ్వలేదు బీజేపీ కార్యకర్తలు అని చెప్పి ప్రతి ఒక్కటి విలేజ్లో. విచిత్రం ఏంటి అంటే అక్కడ ఏదైనా గొడవ అయితే బీజేపీ కార్యకర్తలు ఇరికిచ్చారు. అన్నీ నష్టపోయింది బీజేపీ కార్యకర్త, టీఆర్ఎస్ మీద పోరాడింది బీజేపీ కార్యకర్త. చివరి క్షణాల్లో వచ్చి గ్లోబల్ ప్రచారం చేసుకొని కర్ణాటక ఎలక్షన్ గెలిచిన తర్వాత వచ్చి ఇక్కడికి వచ్చి, అప్పటి వరకు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రతిపక్షం ఉన్న సమయంలో బీఆర్ఎస్ కూడా వాళ్ళు ఆలోచన సరి లేని అంటే బీజేపీ ఒకసారి పాతకపోయిందనుకో తెలంగాణ నుంచి మళ్ళీ తీయలేం వీళ్ళను అనే ఒక భయంతో ఆ రోజు ఒక గ్లోబల్ ప్రచారం చేసి బీజేపీ గెలవదు, 1 సీట్ వస్తుంది, 2 సీట్లు వస్తాయి అని చెప్పి ఒక గ్లోబల్ ప్రచారం చేసి కొన్ని మతాభిధాల వల్ల కూడా నాయకత్వం కార్యకర్తలు కాదు, దానివల్ల మేము అసెంబ్లీ ఎలక్షన్లో దెబ్బతినడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ యాక్సిడెంటల్గా వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యాడు. నా రేవంత్ రెడ్డి కలగలేదు, ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు కలగలేదు. వాళ్ళందరూ బీజేపీ టికెట్ల కోసం తిరిగిన వాళ్ళే. ఇవాళ గెలిచిన ఎమ్మెల్యేలు తిరిగిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఏదో మేము కాంగ్రెస్ పార్టీకి త్యాగాలు చేసినాం. కాంగ్రెస్లో నికాసైన కార్యకర్తను అడగండి, ఎవడు గత 5 సంవత్సరాల నుంచి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు వీళ్ళు అందుబాటులో ఉన్నారా?
ఇవాళ సంవత్సరం అధికారానికి వచ్చిన తర్వాత అందరు కండవాలు గులుపుకొని పరిగెత్తుకుండా తిరుగుతున్నారు. కాబట్టి ఇది యాక్సిడెంటల్ గవర్నమెంట్, యాక్సిడెంట్. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలని 60 అబద్ధాలతో 420 హామీలతోని ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి రావడం జరిగింది. ప్రజలు కేసీఆర్ మీద 6 సంవత్సరాల తర్వాత విరక్తి పొందారు. కానీ రేవంత్ రెడ్డి గారి మీద 6 నెలల తర్వాతనే విరక్తి చెందారు. ఇవాళ 14 నెలల పాలన మీద రిఫరెండం అని చెప్పి వారు చెప్పుకునే సందర్భంగా వస్తుంటే గ్రాడ్యుయేట్స్ ఉన్న దగ్గర ఇవాళ ప్రజలు గ్రాడ్యుయేట్స్ అడగండి, మార్కెట్లో గాలి చెప్పండి. 101% ఇక్కడ గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ 2 ఎమ్మెల్సీలు ఇందూరు జిల్లా వచ్చే ఈ 4 జిల్లాలు ఉమ్మడి జిల్లాలకు వచ్చే ఓటర్స్ అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి బలపరిచిన అభ్యర్థులు అటు అంజిరెడ్డి గారు కానీ ఇటు కొమరయ్య గారు కానీ ఇద్దరిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. సో నిజామాబాద్ ఇందూర్ అనగానే చాలామందికి గుర్తొచ్చేది ఇదొక హిందూయిజానికి కంచుకోటలాగా తయారైందని చెప్పేసి చాలామందికి తెలిసిన విషయమే. కాకపోతే గతంలో జరిగిన ఎన్నికలు పక్కన పెడితే ఆ ఎన్నికలు వేరు, ఈ ఎన్నికలు వేరు. కాకపోతే దీంట్లో మొత్తం మనకి ఇక్కడ యంగ్స్టర్స్ అనే వాళ్ళే మనకి ఓటు వేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈసారి కూడా బీజేపీ హవా అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా హ్యాట్రిక్ కొట్టబోతా ఉందా, అదే కంటిన్యూ చేయబోతా ఉందా ఈ ఫ్లో అనేది చాలా మందికి కొత్త క్వశ్చన్. 101% యువకులు, విద్యావంతులు, మేధావులు, టీచర్సు వీరందరూ కూడా సమాజాన్ని ప్రభావితం చేసేవాళ్ళు. ఈ సమాజం ప్రభావితం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ 4 జిల్లాలు కూడా భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా మెంబర్స్ ఉన్నారు. ఇవల్ల భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశమంతా వారి దిక్కు చూస్తున్న సందర్భంగా విద్యావంతులు ఆలోచించుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఈ 3 సీట్లతో ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ నడుస్తుందో దీంతో ప్రభుత్వం పడిపోదు. కానీ ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఉంటుంది. మనం కూడా మన పిల్లలకు కానీ మన కుటుంబ సభ్య పెద్దలు భయం అనేది ఒకటి ఉండాలి అని చెప్తారు. భయం ఎందుకు ఉండాలి? తన సొంత కొడుకైనా కొంచెం భయం పెట్టాలి. నానాటు పోకు అని చెప్పి చేయలేబడతారు. దాని ఉద్దేశం ఏంది? మంచి నడవాలని. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ఏం చేసిందో చేసుకొని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ఏమన్నా చిన్నప్పుడు ఖోఖో ఆడుతుండేనేమో, ఖోఖోలో ఎట్లయితే ముట్టించుకొని పారిపోతారో ఇతను రుణమాఫీ అన్నాడు. ఊర్లో ఒక 4-5 ఇచ్చి ఇట్లా ముట్టించుకొని అయిపోయింది అని చెప్తున్నాడు. రేపొద్దున వస్తుంది ఇంకా వస్తుంది అని చెప్తాడు. రైతు భరోసా అదే పరిస్థితి, రేషన్ కార్డులు అదే పరిస్థితి. ఏ స్కీమ్ తీసుకున్నా కానీ ఆయన ఏ స్కీమ్ తీసుకున్నా ముట్టించుకుంటాడు, పారిపోతున్నాడు. అంటే విచిత్రమైన పరిస్థితి. ముఖ్యమంత్రిగా ఆయనకు ఇంకా కూడా పాలన మీద పట్టు రాలేదు. ఇందూరు జిల్లాలో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, 4-5 రాష్ట్ర చైర్మన్లు ఉన్నారు, ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, ఒక రాష్ట్ర సలహాదారుడు ఉన్నాడు. ఇంతమంది ఉన్నా ఇక్కడ వాళ్ళకు పట్టు రాలేదు. ఈ ప్రాంతంకి ఏం కావాలో తెలియదు. వాళ్ళకు ఈ ప్రాంతం మీద ఒక అవగాహన లేదు. ఏమనంటే ఇది బీజేపీ ప్రాంతం. బీజేపీ ప్రాంతమే. కాబట్టి ఇప్పుడు జరగబోయే ఈ విద్యావంతుల మేధావుల ఏదైతే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ కానీ టీచర్ ఎలక్షన్ కానీ భారతీయ జనతా పార్టీ 100% గెలుస్తుందని నమ్మకంతో ఉన్నాం. రేపు మీరే రిజల్ట్ వచ్చినప్పుడు చూస్తారు. డెఫినెట్లీ ఇది నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్నికలు జరుగుతుంది. ఆయన నాయకత్వం చూసుకునే ఓట్లేస్తారు. సో సోషల్ మీడియా వేదికగా కావచ్చు, దాంతోపాటు గ్రౌండ్ లెవెల్లో మాట్లాడుకుంటే మన బీసీలను మనమే గెలిపించుకోవాలనే ఒక నినాదంతోనే చాలామంది చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇదేమైనా రూట్ తప్పే అవకాశం ఏమైనా ఉందా? అంటే బీసీ అనే నినాదం ఇవాళ నేను చెప్తున్నాను. మన బీసీ మన నినాదం అంటే ఇవాళ నరేంద్ర మోడీ బీసీ. కేంద్ర క్యాబినెట్లో 27 మంది బీసీలు. ఇవాళ కేంద్రంలో 3 సార్లు భారతీయ జనతా పార్టీకి అవకాశం వస్తే రాష్ట్రపతిగా ఒకసారి మైనార్టీ అబ్దుల్ కలాం గారిని, రెండోసారి ఒక దళిత బిడ్డ మన రామ్నాథ్ కోవింద్ గారిని, మూడోసారి ఆదివాసీ ఆడబిడ్డ ముర్ము గారిని, ముగ్గురిని మనం ఈరోజు అధికారం కూర్చోబెట్టాం. ప్రధానమంత్రిగా ఒక బలహీన వర్గాల నాయకుడు, ఒక ఛాయ అమ్ముకునే మామూలు మధ్యతరగతి కుటుంబస్తుడు. గత 11 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ నాయకత్వం. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు భారతీయ జనతా పార్టీ. ఇవాళ కాంగ్రెస్లో చెప్పండి ప్రధానమంత్రి ఎవరు? బీసీ నాయకులు చేయగలుగుతారా? ఇవాళ వీళ్ళు ఇంత మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ, మిగతా పార్టీలు. నేను బీసీలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అవకాశం ఉంది. బీసీ నినాదం మంచి నినాదమే, కాదనేది కాదు. కానీ ఇవాళ మనం ఒకసారి అవకాశం చూసుకోవాలి. బీసీ పేరు మీద మన ఓట్లు వేరే వాళ్ళకి వేసుకొని వాళ్ళు గెలిచే వాళ్ళు ఉంటే ఒక అవకాశం ఇవ్వచ్చు. ఇవాళ టీచర్ కొమరయ్య గారు ఉన్నారు, వారికి అవకాశం ఉంది. అలాంటి వ్యక్తికి బీసీ వ్యక్తి అని చెప్పి వేయచ్చు. కానీ గ్రాడ్యుయేట్స్ దాంట్లో మీరు ఆలోచించాల్సి వచ్చింది. గ్రాడ్యుయేట్స్ ఓట్లలో హయ్యెస్ట్ ఓట్లు యువకులే ఓట్లు ఎక్కువ ఉన్నాయి. యువకులు ఎక్కువ భారతీయ జనతా పార్టీ ఏమంటూ ఉంటారు.
ఇవాళ ఏదైనా సరే ఇవాళ ఒక బీసీ అరవింద్ గారు ఉన్నారు, బీసీ ఎస్ సంజయ్ గారు ఉన్నారు, బీసీ ఈటల రాజేందర్ గారు ఉన్నారు, బీసీ డాక్టర్ లక్ష్మణ్ గారు ఉన్నారు. వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీలో మంచి ఉన్నతమైన స్థానాలలో ఉండి ఇలా సెంట్రల్ మినిస్టర్స్ కానీ, సెంట్రల్ పొలిట్ బ్యూరో కానీ, పార్టీ దాంట్లో కానీ, బయట దాంట్లో కానీ ఇదే అని ఇవాళ ఒక బీసీ ఇచ్చిన మాట తప్పకుండా అరవింద్ గారు పసుపు బోర్డు ఇస్తా అని చెప్పి 100% పసుపు బోర్డు తెచ్చాడు. ఇవాళ పసుపు బోర్డు తేవడం మామూలు విషయం కాదు. 40 ఏళ్ళ నుంచి ఈ ప్రాంతం కళ. ఎస్, చాలా మందికి ఉన్న క్వశ్చన్ కూడా ఇదే అండి. అంటే పసుపు బోర్డు వచ్చింది, కాకపోతే మద్దతు ధర అనేది కరెక్ట్ లేదు. ఒక సిండికేట్గా ఏర్పాటు చేసుకొని ఒక సిండికేట్గా అయ్యి రేట్ అనేది తగ్గిస్తూ ఉన్నారు అనేది ఒకటి చర్చ జరుగుతూ ఉంది. దీన్ని మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి, పసుపు బోర్డు అనేది జాతీయ బోర్డు. ఎస్, అది మన ప్రాంతానికి ఒక దగ్గరికి కాదు. ఈ ప్రాంతంలో పసుపు బోర్డు వస్తే వచ్చే ఉపయోగాల గురించి చెప్తున్నాను. ఇవాళ కూడా మార్కెట్లో 12,000 రూపాయల దాకా ధర వచ్చింది, 8,000 రూపాయల దాకా ధర పడిపోతుంది ఒక్కొక్క రోజు. ఎస్, అయితే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క సంబంధాలతోని ఏదైతే రైతుకు ఈ పసుపు అనే దానికి ఎంఎస్పి అనేది ఉండదు, మినిమం సపోర్ట్ ప్రైస్ అని ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఇది జాతీయ పంట కాదు, కొన్ని ప్రాంతాల్లో లిమిటెడ్ ప్రాంతంలో లిమిటెడ్గా వేసే పంట కాబట్టి దానికి ఇక్కడున్న ప్రభుత్వము ఇగో మేము పసుపు రైతులు ఇంత పండిస్తున్నారు, వీళ్ళకి 15,000 రూపాయల మద్దతు ధర కావాలి, 20,000 రూపాయల మద్దతు ధర కావాలి, వీళ్ళకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇంత ఉండాలి అని అడిగినప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వానికి పంపించి ఇగో ఈసారి మా వాళ్ళకి 15,000 రూపాయలు రావాలి, 20,000 రూపాయలు రావాలి, కేవలం 8,000-9,000 రూపాయలే వచ్చింది. ఇగో 8,000-9,000కు 15,000కు ఒక 6,000-7,000 రూపాయలు తక్కువ ఉంది. ఈ 6,000-7,000 రూపాయలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు మాకు సపోర్ట్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వం దాంట్లో 7,000 రూపాయలు, ఉదాహరణకు 6,000 రూపాయలు తక్కువపడ్డది అనుకోండి, 3,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్లీ రిలీజ్ చేస్తుంది. ఓకే, చాలా రాష్ట్రాలు పక్కనున్న మహారాష్ట్ర కానీ, అక్కడ పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కానీ ఈ స్కీమ్ని, ఆంధ్రప్రదేశ్ నిన్న మొన్న మిర్చి పంట గురించి ఆందోళన నడుస్తుంది. సెంట్రల్ మినిస్టర్ చెప్పాడు, మీకు ఏదైతే ఎంఎస్పీ ఉందో దానికన్నా తక్కువ వస్తే, రైతు పెట్టుబడి పెట్టిన దానికన్నా తక్కువ వచ్చింది, అతనికి లాభం రాకపోతే మార్కెట్ కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో 50% కేంద్ర ప్రభుత్వం, 50% రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఎప్పుడైనా సరే కింది లెవెల్లో మార్కెటింగ్ వ్యవస్థ కానీ మిగతా ఏ వ్యవస్థ అయినా కానీ కేంద్ర రాష్ట్ర సంబంధాలలో ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోస్తూ డబ్బులు ఇస్తుంది. మీరు డబ్బులు అడగకుండా మార్కెట్లో ఏ రేట్ వస్తుందో తెలియదు. ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ప్రతినిధి ఉన్నాడా? ఎస్, ఇవాళ నిజామాబాద్ మార్కెట్లో పరిస్థితి ఏ రకంగా ఉంది, పసుపుకి ఏ రకంగా పరిస్థితి ఉంది, మరి ఎందుకు మనం దాన్ని ఆదుకోలేకపోతున్నాము? ఎగ్జాక్ట్లీ అంకపూర్ రైతులతోనే మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే బోర్డు అయితే వచ్చింది, కాకపోతే ఒక సిండికేట్గా ఏర్పాటయ్యి ధర రాకుండా చేస్తూ ఉన్నారు. ఒక కక్షపూరితమైనటువంటి రాజకీయాలు కూడా జరుగుతున్నట్టు కనిపిస్తూ ఉందని చాలామంది రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకోసం చెప్తాం మేము, ఎందుకంటే బోర్డు అనేది జాతీయ బోర్డు. బోర్డు ఏం చేస్తుంది, రైతుకు కావాల్సిన ఫెసిలిటీస్ ఇస్తుంది. బోర్డు ఆ పంటను కాపాడేందుకు, పసుపు పంటను కాపాడేందుకు, పసుపు రైతును కాపాడేందుకు చర్యలు తీసుకుంటుంది. కానీ ఇక్కడ మార్కెట్లో అమ్మేది, ఇప్పుడు వడ్లను కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పి ఇస్తుంది, వడ్లకు కేంద్ర ప్రభుత్వం బ్యాంక్ గ్యారంటీస్ ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం చివరికి చెప్తున్న వడ్ల దాంట్లో వాళ్ళు జోకే సంచి, ఆ కాంట, అమాలి, ఆ సంచి కుట్టే దబనం, దార, సుతిలు కూడా, ఈ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఎంఎస్పి దాన్ని నిర్ణయించాలి. దీనికి కూడా ఈ ప్రాంతంలో పసుపు రేటు ఇంత కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ పంట పండించేందుకు రైతు ఇంత కష్టపడుతున్నాడు, అతను ఇంత పెట్టుబడి పెట్టిండు, అతని కష్టం ఇంత, కాబట్టి దీనికి ఒక 15,000, 20,000 రూపాయలు క్వింటాలకు రావాలని ధర నిర్ణయించాలి. దానికన్నా తక్కువ ఎవరైనా కొని ఉంటే, దానికన్నా తక్కువ ఎవరైనా అమ్ముకొని ఉంటే ఆ డిఫరెన్స్ను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సమస్థాయిలో ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, మిగతా రాష్ట్రాలకు ఇస్తుంది, పసుపుకే ఇస్తుంది, వేరే దానికి ఇస్తలేదు. పసుపు కూడా ఇస్తుంది, అన్నిటికీ ఇస్తుంది. పసుపుకి ఇస్తున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన ఎందుకు పంపించది? ఇవాళ మా నిజామాబాద్లో రోజు ఒక 70,000, 50,000 క్వింటాలు పసుపు వస్తే 50,000 క్వింటాలు పసుపు అమ్ముకుంటే ఆ రైతు ఇంత నష్టపోయిండు. ఇమీడియట్లీ మాకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించి ఈరోజు 8,000 వచ్చింది, రేపు 9,000 వచ్చింది, ఎల్లుండి 10,000 వచ్చింది, 15,000కి ఇంత తక్కువ ఉన్నది, కాబట్టి మాకు ఈ పసుపుకి ఇది రేటు ఇవ్వాలి. కనీసం ఒక ఉత్తరం రాయలేని పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందంటే, వ్యాపారస్తులు సిండికేట్ అవుతున్నారని చెప్తుంటే ఆ మార్కెట్ కమిటీ నడిపించే వాళ్ళు ఎవరు? ఆ మార్కెట్ నడిపించేది రాష్ట్ర ప్రభుత్వమే కదా. రాష్ట్ర ప్రభుత్వం అపాయింట్ చేసిన చైర్మన్ ఉంటాడు కదా, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇచ్చే సెక్రటరీలు ఉంటారు కదా. సో అదే వాళ్ళ బాధ కూడా అదే. అంకపూర్ రైతులు బాధపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. అంటే స్టేట్ గవర్నమెంట్
ఇదంతా కక్షపూరితంగానే ఇదంతా చేస్తుంది అన్నట్టుగానే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే మీ అధిష్టానానికి ఈ విషయం అంటే ఈ ఫీడ్బ్యాక్ అనేది ప్రజల నుంచి మేము తీసుకొచ్చినాం, మా నుంచి మీకు అందజేస్తున్నాం కాబట్టి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే అంటే నేను అందుకుంటే యాక్సిడెంటల్ గవర్నమెంట్ అని ఎందుకంటా అంటే అవగాహన లేనితనం వాళ్ళకు మార్కెట్లో ధర ఎందుకు రాదని ముందు కూర్చోవాలి. ఇంటర్నేషనల్ మార్కెట్లో పసుపుకు కరోనా వచ్చిన తర్వాత డిమాండ్ పెరిగింది. ఇంటర్నేషనల్ మార్కెట్ పసుపు వాడకం పెరిగింది. మన ప్రాంతంలో పసుపు వేసే రైతు కూడా 40-50 వేల ఎకరాల్లో పసుపు వేస్తుండొచ్చు. మన దగ్గర ఎంత పసుపు వస్తుంది, దానికి పెట్టుబడి ఎంత అవుతుంది? రాష్ట్ర ప్రభుత్వం అధ్యయన కమిటీ వాళ్ళకి ఏంటంటే పసుపు పొడి వేసేసిర్రు, 40 ఏళ్ళ కళ నెరవేర్చలేదు, ఇలా కళ నెరవేర్చిండు అరవింద్, బీజేపీ నిర్వహించింది, వీళ్ళకి పేరు వస్తుంది. ఒక పసుపు రైతులు చైర్మన్ చేసిండు. ఆ పోస్టు ఎంతోమంది పార్లమెంట్ మెంబర్లు అడిగారు. కేంద్ర ప్రభుత్వంలో మంత్రి కావాలనుకున్న వాళ్ళు చాలామంది పసుపు బోర్డు చైర్మన్ అడిగారు. జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ధరంపూర్ అరవింద్ గారికి ఆఫర్ ఇచ్చింది. మీరే కష్టపడి పసుపు గురించి ఇంత మాట్లాడారు కదా, మీరు చైర్మన్ ఉండండి, జాతీయ బోర్డు చైర్మన్ అని. ఆయన ఒకటే చెప్పాడు, నేను పొలిటీషియన్ని, నేను డిఫరెంట్, నాకు పసుపు నాకన్నా ఎక్కువ పల్లెగంగారెడ్డి గారికి తెలుసు, పల్లెగంగారెడ్డి ఒక రైతును పెడతాను అని చెప్పి పల్లెగంగారెడ్డి గారిని పెట్టాడు. ఇది భారతీయ జనతా పార్టీ ధరంపూర్ అరవింద్ యొక్క చిత్తశుద్ధి. ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారి చిత్తశుద్ధి ఏది? రైతు విషయంలో మొన్న అక్కడ ఏదో జరిగిందని చెప్పి చైర్మన్ మీద దాడి చేసిరని చెప్పి సెక్యూరిటీ ఆఫీసర్లను కొట్టిరని చెప్పి పేపర్లలో వచ్చింది. మీ పరిస్థితి ఏ రకంగా ఉంది? ఇలా గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక నిరుద్యోగి దగ్గరికి పోతున్నారా? అంటే ఏం తీసుకుని రైతు తీసుకున్నా రైతుకు మోసం జరుగుతుంది, నిరుద్యోగం తీసుకున్నా నిరుద్యోగ మోసం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కేవలం కాలయాపన చెప్పుకుంటూ టైంపాస్ చేస్తూ మా కాలం ఎట్లా గడుస్తుందిరా బాబు అని చెప్పి చూసుకుంటూ ఢిల్లీ పోయి కప్పం కట్టుకుంటా రోజులు గడుస్తున్నాయి. కాబట్టి ఫెయిల్యూర్ గవర్నమెంటు, ఫెయిల్యూర్ వ్యవస్థ. పసుపు రైతులను ఆదుకోవాల్సిందే వీళ్ళు. పసుపు రైతులు ఆదుకునేందుకు ఒక కమిటీ వేయండి, వాళ్ళు అధ్యయనం చేయండి, దానికి కావాల్సిన ఎంఎస్పీ పెట్టండి. ఎన్ని రోజులు పడుతుంది? వారం రోజుల్లో రిపోర్ట్ వస్తుంది. సెంట్రల్ ప్రభుత్వం ఈ సీజన్లో ఎంతమంది అమ్మిర్రు, ఎంత రేట్ వచ్చింది, హైయెస్ట్ రేట్ ఎంత వచ్చింది, తక్కువ రేట్ ఎంత వచ్చింది, 15,000కి ఎంత తగ్గింది వేసి పంపిస్తే ఈసారి 15,000 పెట్టింది, మళ్ళీ ఇంకా నెక్స్ట్ టైం ఇంకా పెంచవచ్చు మనం. సో కాంగ్రెస్ నుంచి అయితే రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది, సీఎం రేవంత్ రెడ్డి గారు. సో బీజేపీ నుంచి ఈ ప్రచారంలో భాగంగా మరి సెంట్రల్ నుంచి ఎవరైనా రాబోతా ఉన్నారా అనేది చాలా వరకు ఉన్న ఒక క్వశ్చన్ అండి. కేంద్రం నుంచి ఎవరు కూడా ఈ ఎలక్షన్స్కి రారు. కానీ మా పార్టీ వ్యవస్థలో మన సునీల్ బన్సల్ గారు, జాతీయ జనరల్ సెక్రటరీ గారు నిజామాబాద్ రావడం, ఇందూరు రావడం జరిగింది. అలాగే మా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఇందూరు రావడం జరిగింది. జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ గారు రావడం జరిగింది. అలాగే మా పార్టీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు పార్టీ, మా అరవింద్ గారు రెగ్యులర్ ఇక్కడే తిరుగుతున్నారు, మా ఇద్దరు ఎమ్మెల్యేలు ఇక్కడ తిరుగుతున్నారు. పార్టీ యావత్తు కూడా ఇక్కడనే తిరుగుతుంది. ఇన్ఛార్జులు మా దగ్గర, మిగతా అంతా కూడా బూత్కు ఒక వ్యక్తి చొప్పున మేము పెట్టి పార్టీని నడిపించుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ మాకు నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే. అంటే సెకండ్ టైం మీరు అధ్యక్షులుగా మీరు బాధ్యతలు తీసుకున్న తర్వాత అర్బన్ ఎమ్మెల్యే కావచ్చు, ఆర్మూర్ ఎమ్మెల్యే కావచ్చు, దాంతోపాటు ఎంపీ అరవింద్ గారు, సో ఎట్లాంటి మార్గనిర్దేశకాలు మీకు చూపిస్తూ ఉన్నారు? అంటే నాకు ఆ ముగ్గురు త్రిమూర్తులు 100% వాళ్ళ ముగ్గురి యొక్క, ఎందుకంటే అరవింద్ గారు పార్టీ పటిష్ట కోసం నిత్యం కూడా ప్రజల్లో ఉండి, నేను ఎంతోమంది రాజకీయ నాయకులు చూశాను. ధరంపూర్ అరవింద్ లాంటి నాయకుడు డిఫరెంట్ పొలిటీషియన్. అతను ఎవరైనా చూడగానే మస్కా కొట్లు రాదు ఆయనకు. పొలిటీషియన్కి ఉండాల్సిన ఏ ఒక్క గుణం ఆయనకు లేదు. నిజంగా చెప్తున్నాను. ఆయనకున్న గుణం ఏంది? నిజాయితీగా ఉండడం, కార్యకర్తలను ఆదుకోవడం, తను ఇచ్చిన మాట మీద నిలబడడం. అన్నిటికన్నా ఎక్కువ ఎవరిని ఆయన నా అనుకోడు. ఎందుకు అనుకోడు నా అంటే, ఆయన ఏదన్నా పని చేసిండు అనుకో, ఇది అందరికీ అవసరం ఉంటుంది. నేను నా అనుకుంటే ఒక్కోడు అవుతాడు నావాడు. కానీ అందరూ నా వాళ్ళు అనుకునే తత్వం ఉన్న వ్యక్తి ధరంపూరి అరవింద్. అలాంటి వ్యక్తి నాయకత్వంలో రెండోది ధన్పాల్ సూర్యనారాయణ గారు. వారు ఎమ్మెల్యే కాకముందు కూడా దాన కర్మాలు చేసుడు తప్ప, ఆయన సేవా కార్యక్రమాలు తప్ప ఏ ఒక్కోని ఆనియని వ్యక్తి, మంచి అంటే స్వభావం గల వ్యక్తి. మా ఫైర్ బ్రాండ్ రాకేష్ రెడ్డి, ఆయన రాష్ట్రంలో ఎక్కడ పోయినా కానీ AK-47 పట్టుకొని ఫైర్ చేసుకుంటూ తిరుగుతాడు. అంటే ఈ ముగ్గురు కూడా డిఫరెంట్ క్యారెక్టర్సు. ఈ ముగ్గురిని తీసుకొని నడవడం. అలాగే పార్టీలో చాలామంది ఈ ప్రాంతంలో సీనియర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సీనియర్స్ కలుపుకొని నడవడం. కొత్త యువత రక్తం వస్తుంది. ఈరోజు మనం మేము మండల పార్టీ అధ్యక్షులు వేసాం. అందరు 45 సంవత్సరాల కింద ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నాం.
ఆల్ క్యాస్ట్ ఈక్వేషన్స్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ కూడా ఎక్కడ కూడా అన్యాయం చేయకుండా అందరినీ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ పటిష్టం, గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి పార్టీ పటిష్టంగా ముందుకు తీసుకెళ్లడం, ఈ ముగ్గురు సలహాలతో పాటు సీనియర్ అందరి యొక్క సలహాలు తీసుకొని పార్టీని ముందు తీసుకుపోవడమే మన ముఖ్యం. సో నారాయణపేట జిల్లాలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. 12 సంవత్సరాల బీజేపీ పాలన, దాంతోపాటు ఈ 1 ఇయర్లో మేము చేసిన పాలన విషయంలో మీరు డెబిట్కి సిద్ధమా అన్నట్టుగా కూడా కొంతమంది కేంద్ర మంత్రుల్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. సో సవాల్ చేస్తూ ఉన్నారు, మీ పాలన ఏంది, మా పాలన ఏంది అని చెప్పేసి. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? రైట్, రేవంత్ రెడ్డి గారిని గాంధీ చౌక్లోకి వచ్చి ఒక పిల్ల ఎవరైనా లేడీ అమ్మాయి వస్తుంటే ఒక గ్రాడ్యుయేట్ అమ్మాయిని పిలిచి స్కూటీ ఇచ్చిండా అని అడగమనండి, లేదు నిరుద్యోగ భృతి ఇచ్చిండా అని అడగమనండి, ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చిండో అడగమనండి. ఏం పరిపాలన చేసినావు అని చెప్పి నీ ఒక ఓట్లు అడిగేందుకు వచ్చిన పరిస్థితి. వీళ్ళొక ముఖ్యమంత్రిగా ఎమ్మెల్సీ ఎలక్షన్ల కోసం నువ్వు వచ్చి ఒక సభ పెట్టుకొని ఆ సభ కూడా ఈరోజు నువ్వు ఏ రకంగా తీసుకుంటున్నావు. ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీరు ఒక ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేయకపోవడం చూసారా? యావత్తు యంత్రాంగాన్ని దించి ఎంప్లాయీస్ని బెదిరించుకుంటా, ఓట్లు వేయమని చెప్పుకుంటా, మీకు ఇది చేస్తా, మీకు అది చేస్తా అని చెప్పుకుంటా, మళ్ళీ ఏవైతే అబద్ధపు వాగ్దానాలు చేసుకుంటా ఆయన ఉన్నాడు. నువ్వు 12 ఏళ్ల పరిపాలన బీజేపీది అన్నావు. బీజేపీ 12 ఏళ్ల పరిపాలన బాగుంది కాబట్టి నువ్వు అధికారంలో ఉంటే, నువ్వు వచ్చిన 3 నెలలకు ఎలక్షన్ జరిగితే బీజేపీకి ఇక్కడ 35% ఓట్లు, 8 మంది నీకు సమానంగా 8 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించింది బీజేపీకి. నువ్వు వచ్చిన తర్వాత నువ్వు మొన్న పోయి ఢిల్లీలో చెప్పొచ్చినావు, మరి నేను హైదరాబాద్ మే దేరామై మై ఏ కర్రు ఓ కర్రు అన్నావు. ఏమైంది? ఢిల్లీ ప్రజలు నీకు పార్టీ గాడిది గుడ్డిచ్చారు. మహారాష్ట్రలో మీ పార్టీ పరిస్థితి ఏంది? హర్యానాలో మీ పార్టీ గెలవాల్సిన పార్టీ ఎందుకు ఓడిపోయింది? మీ నాయకత్వం బాగలేదు, మీ పార్టీ యొక్క ఐడియాలజీ బాగలేదు. భారతీయ జనతా పార్టీకి ఎందుకు అటాచ్ అవుతుంది ఇంతమంది? భారతీయ జనతా పార్టీకి ఢిల్లీలో మా క్యాడర్ లేదు. మాకు నేను వెళ్ళాను ఎలక్షన్, మార్పు కోరుకున్నారు అక్కడ. నిజంగా మార్పు కన్నా ఎక్కువ నరేంద్ర మోడీ మీద నమ్మకం, అభిమానం. ఎందుకంటే అతను 20 సంవత్సరాలు గుజరాత్లో, 11 సంవత్సరాలు ఈ దేశంలో ఎక్కడ చిన్న అవినీతి ఆరోపణలు లేకుండా, ఎగ్జాక్ట్లీ అండి, ఆయన మీద ఆరోపణ చేసాక ఏమీ దొరికాయి. మా దగ్గర ఇప్పుడు ధరంపూరి అరవింద్ గారు గత 6 సంవత్సరాల నుంచి పార్లమెంట్ మెంబర్గా ఉన్నాడు. ఆయన మీద సింగిల్ అవినీతి ఆరోపణ దొరకదు. చాలా మంది పొలిటీషియన్స్ పైన కూడా మీరు అన్నట్టు నిజంగా చాలా రూమర్స్ వస్తూ ఉంటాయి, మనకి అవినీతి ఆరోపణలు వస్తూ ఉంటాయి. కాకపోతే నిజంగా ఎంపీ అరవింద్ గారి గురించి మాట్లాడుకుంటే నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే. మా ఇద్దరు ఎమ్మెల్యేలు 14 నెలలు అయింది, చిన్న ఆరోపణ లేదు. లేదు, ఒక అవినీతి, ఒకరి దగ్గర లంచం తీసుకురో, ఇది భారతీయ జనతా పార్టీ. అదే కాంగ్రెస్ పార్టీ మొన్న 14 నెలల కిందటయ్యాడు రూరల్ ఎమ్మెల్యే. ఉష్కే, ఇటుకే, కంకరు, క్వారీలు అప్పుడే స్టార్ట్ అయింది అనుకుంటున్నారా? మేం చెప్పడం కాదు, ఒక కాంగ్రెస్ కార్యకర్త దగ్గర పోయి మైక్ బంద్ చేసి మాట్లాడండి, చెప్తాడు. కాంగ్రెస్ కార్యకర్త వారి ఇల్లు ఒక ఫ్లోర్ ఏమో, ఇంట్లోకేమో పైసలు ఉన్న వాళ్ళే రావాలి, కింద కార్యకర్తలు కూర్చోవాలి. అంటే ఇలాంటి వివక్షత కూడా స్టార్ట్ అయింది అని అంటే వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళు కష్టపడి సాధించుకుందంటే ఏదైనా బాధ ఉంటుంది. ఓకే, యాక్సిడెంటల్ వచ్చిన వాళ్ళకి ఇదే ఉంటుంది. కష్టపడి 10-15 ఏళ్ళు కార్యకర్త ఎంబడి తిరిగి అతను మంచి చెడ్డ చూసుకొని ఎన్నికల్లో పోటీ చేసి ఆ కార్యకర్త కష్టంతో అతను వచ్చిండంటే అతనికి బాధ ఏందో తెలుసు. అతను చివరి వరకు భారతీయ జనతా పార్టీ టికెట్ కోసం ప్రయత్నం చేసిన వ్యక్తి, భారతీయ జనతా పార్టీ టికెట్ కాదనుకుంటే ఆ పార్టీలో ఉన్న వ్యక్తి. యాక్సిడెంటల్ వాళ్ళు టికెట్ ఇచ్చారు, ప్రజల యొక్క ఒక గ్లోబల్ ప్రచారంలో అబద్ధపు వాగ్దానాల్లో ఆయన గెలవడం జరిగింది. ఇవల్ల గెలిపించిన వ్యక్తులు ఈరోజు మండ వెంకటేశ్వరరావు గారిని అడగండి, ఆయన గెలిపించడానికి తిరిగాడు కదా, అడగండి ఆ ఎమ్మెల్యే గారి పాలన మీద. ఆ పార్టీలో మాజీ ఎమ్మెల్సీలు కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడగండి. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నారు, వాళ్ళని అడగండి, చెప్తారు ఆయన యొక్క ప్రవర్తన తీరు. సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, లెటర్ ప్యాడ్ ఎందుకు కొట్టించుకోవాలి ఇప్పటిదాకా? సుదర్శన్ రెడ్డి గారు 14 నెలలు అయింది, ఒక ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్ కొట్టించుకోడా? ఎమ్మెల్యేకి లెటర్ ప్యాడ్ ఎందుకు ఇస్తారు? స్వచ్ఛందంగా ప్రజల సమస్యల మీద అధికారులకు ఉత్తరాలు రాసేందుకు, అధికారులకు ఇగో ఈ నా గ్రామం ఈ సమస్య ఉంది, నా ప్రాంతంలో ఈ సమస్య ఉంది, ఏ రకంగా ఎంత చెప్తే గుర్తుపెట్టుకుంటారు ఒక అధికారి? ప్రతి మీటింగ్లో ప్రతి దగ్గర ఒక ఎమ్మెల్యే తన యొక్క వినతి పత్రాన్ని ఇవ్వాల్సిందే, లేదు తన ఆ ప్రాంతంలో ఉన్న సమస్యల మీద గలమిప్పాల్సిందే కదా. సుదర్శన్ రెడ్డి గారు ఎక్కడ మాట్లాడారు? గత 14 నెలల నుంచి సుదర్శన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి సాధించింది ఏంది? సాగునీరు తెస్తామన్నారు. రేవంత్ రెడ్డి గారు మంచిప్ప మాసాన్ని దగ్గర తిరిగిండు, ఏమైంది మంచిప్ప మాసాన్ని? 14 నెలల మీ పరిపాలన ఏంది? గల్ఫ్ అన్నల గురించి మాట్లాడారు, ఏమైంది గల్ఫ్ అన్నల గురించి?
ఇక్కడ మన ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడేది, ఎయిర్పోర్ట్ ఏమైంది? ఒక సమస్యగా నిజాం షుగర్ ఫ్యాక్టరీ, ఎన్సిఎస్ఎఫ్ నిజాం కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ, ఈ ప్రాంతంలో అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు, ఏమైంది? నిరుద్యోగులకు ఈ ప్రాంతం నుంచి ఎక్కువ ఇదవుతుందని చెప్పి నిరుద్యోగులకు ఇచ్చేస్తామన్నారు, ఏమైంది అని అడుగుతున్నాం. వాళ్ళ దగ్గర జవాబు లేదు. ఎందుకంటే గెలిచిన వాళ్ళు మేము ఎందుకు గెలిచినాం రా బాబు అనే పరిస్థితులు ఉన్నారు వాళ్ళు. అంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రూరల్ నియోజకవర్గం అనేది చాలా పెద్ద కాన్స్టిట్యున్సీగా మనం చెప్పుకుంటా ఉంటాం. అంటే ఇప్పుడు ఎవరైతే ప్రజలు కావచ్చు, ఎవరైతే ఓటర్లు ఇష్టపూర్వకంగా వాళ్ళు వాగ్దానాలు నమ్మిన తర్వాతనే ఇవన్నీ కూడా ఓట్లు అయితే వేయడం జరిగింది, దాని తర్వాతనే వీళ్ళు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా అసంతృప్తితోనే ఉన్నారని అంటున్నారా? నేను అదే చెప్తున్నాను. నేను చెప్పేది అసంతృప్తితో ఉన్నారా, యాక్సిడెంటల్ అయ్యారని చెప్పి నేను జోకు చెప్పలేదు స్టార్టింగ్ నుంచి కూడా. ఒక ఎమ్మెల్యేని నమ్మి 72,000 ఓట్లు వేశారు రూరల్లో కాంగ్రెస్ పార్టీ. ఎవరినో రాహుల్ గాంధీని చూసిర్రా, రేవంత్ రెడ్డిని చూసిర్రా, భూపతి రెడ్డిని చూసిర్రా, ఎవరినో చూసి అక్కడ ఉన్న కార్యకర్తను చూసిర్రా, 72,000 వేశారు. ఎమ్మెల్యే ఎలక్షన్కు పార్లమెంట్ ఎలక్షన్కు 4 నెలల ఇది. అవునండి. అసెంబ్లీ ఎలక్షన్లో 50,000 వచ్చిన భారతీయ జనతా పార్టీ పార్లమెంట్కి వచ్చినాకే 105,000 పెరిగింది. ఎగ్జాక్ట్లీ. అంటే 55,000 ఓట్లు పెరిగినాయి. మరి అదే 72,000 వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి, ముఖ్యమంత్రి ఉండి, మంత్రులు ఉండి, అందరుండి 50,000కి ఎందుకు పడిపోయింది? 22,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఎందుకు తగ్గినాయి? కేవలం ప్రజలు ఆ రోజు వీళ్ళు పెట్టిన అబద్ధాలు వాగ్దానాలు నమ్మో, లేదు వీళ్ళు చేసిన గ్లోబల్ అబద్ధ ప్రచారాన్ని నమ్మో ఆ రోజు బీజేపీకి ఓటు వేయలేకపోయారు. పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాకే 105,000 వేశారు. ఇలా ఎమ్మెల్యే ఓటమి కాదా అది? అవును. ఏదో 5,000 తక్కువనే ఎంపీ ఎలక్షన్కి వచ్చినాక 5,000 పెరిగినాయి అనొచ్చు. పార్లమెంట్ ఇద్దరు పార్లమెంట్ క్యాండిడేట్ నా దగ్గరనే, బీజేపీ క్యాండిడేట్ మామూలు, అలాగే కాంగ్రెస్ క్యాండిడేట్ టీఆర్ఎస్ క్యాండిడేట్ బాజిరెడ్డి గారు నిలబడ్డారు. అంటే వీరి యొక్క ఆలోచన సరళి చూస్తుంటే ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఇలా సంతృప్తి ఉన్నాడా? ప్రజలకు వదిలేయండి, నేను ప్రజల గురించి నేను మాట్లాడతలేను. ఎక్కడ చూసినా కాంగ్రెస్ కార్యకర్త పూర్తి అసంతృప్తితో రగులుతున్నాడు. ఏమైనా ఇంద్రం మిల్లు ఏమైనాయి? ఆ కార్యకర్తలకు మీరు ఇచ్చిన భరోసా ప్రజలకు సేవ చేస్తామని చెప్పి ఇచ్చారు, మీరు ఏమైంది అదన్న? సో గ్రామ స్థాయిలో కూడా మీరు ఒక మాట మాట్లాడడం జరిగింది ఇంద్రమ్మ గురించి. సో భూములు ఎవరైతే మనకి సొంత భూములు ఉంటే వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని చెప్పేసి వాగ్దానం ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే గ్రామ స్థాయిలో చూసుకుంటే ఎవరైతే వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇదంతా కూడా పట్టం కడుతూ ఉన్నారు అని చెప్పేసి చాలామంది గ్రామ స్థాయిలో ఇవాళ ఏడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇది 100% నిజమేనంటారా? 100% నిజము. ఒకటి, ఎవరికైతే ఇళ్ల స్థలాలు ఉన్నాయో ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు, అందులో 175,000 దాకా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు. సరే 3 లక్షల రూపాయలు ఇస్తారా, 5 లక్షల రూపాయలు ఇస్తారా, ఏదైనా ఇవ్వాలి. ఆ గ్రామంలో అర్హులైన వారికి ఇవ్వండి. అది వదిలేసి నా పార్టీ కార్యకర్త, నీ పార్టీ మేము ఇలా పిఎం కిసాన్ అని ఇంకో గంటలో 2-3 గంటల్లో అందరి అకౌంట్లో పడుతుంది. పిఎం కిసాన్ ఎవరన్నా కానీ మేము బీజేపీ కార్యకర్త నేను చెప్తేనే ఇస్తాడంటారా? ఎక్కడ లేదు. బీజేపీ పార్లమెంట్ మెంబర్ నేను చెప్తేనే ఇస్తాడంటారా? ఇలా ప్రతి ఇంట్లో రేషన్ వస్తుంది. ఏ రోజన్నా రేషన్ ఇచ్చేసినామా? యూపీలో 50 లక్షల ఇండ్లు కడితే 5 లక్షల ఇండ్లు ముస్లిం మహిళలకు ఇచ్చారు. ఒక గ్రామం అన్నీ కూడా మీడియా సంస్థలు చూపించినాయి. ఒక గ్రామంలో ఒక ఊర్లో 3,500 మంది ముస్లిమ్స్ ఉంటే అక్కడ 300 ఇండ్లు భారతీయ జనతా పార్టీకి శాంక్షన్ చేస్తే ఒక్క ఓటు కూడా భారతీయ జనతా పార్టీకి పర్లేదు అని చెప్పే పరిస్థితికి వచ్చిందంటే, అయినా భారతీయ జనతా పార్టీ నినాదమే అది, హామీలు నెరవేరుస్తూనే ఉంది, వివక్షత లేకుండా. ఒక స్కీమ్ అనేది కేవలం ఒక వర్గానికో, ఒక మతానికో, ఒక కులానికో కాదు. ఒక స్కీమ్ అనేది అందరూ వికసించేసేందుకు. అందుకోసం నరేంద్ర మోడీ గారి ఏంది, సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, సబ్కా వికాస్ అన్నాడు వాళ్ళు. ఈ 4 యొక్క సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం ఏందనుకున్నారు? భారతీయ జనతా పార్టీ చేసేది అంత్యోదయ. ఈ భారతదేశంలో చిట్ట చివరి వ్యక్తికి కూడా న్యాయం జరగాలి, అణగారిన జాతిలో ఉండి అసలు అర్హులైన వ్యక్తులు అతనికి కూడా న్యాయం జరగాలని చెప్పేది భారతీయ జనతా పార్టీ మొదటి సిద్ధాంతం. రెండవ సిద్ధాంతం అఖండ భారతదేశం, మనం అంతా కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. హిందూ ముస్లిం అల్లే భారతీయులంతా కలిసి ఉండాలని కోరుకున్నారు. వీళ్ళకి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళకి హిందూ కావాలి, ముస్లిం కావాలి, క్రైస్తవ్ కావాలి, హిందువుల కులాలు కావాలి వాళ్ళకు. ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇంత ధైర్యం చెప్తున్నాం. మేము ఏ పార్లమెంట్ ఎలక్షన్లు అన్నా కానీ నరేంద్ర మోడీ బీసీ అని చెప్పి మేము చెప్పామా? బీసీలు అందరూ మాకు ఓటేయరని మేము అడిగామా?
వీళ్ళు ఇవాళ బీసీ నినాదం తెచ్చారు కాబట్టి అరే పిచ్చోళ్ళరా మీరు ఇవాళ బీసీ నినాదం తెచ్చారు. ఈ దేశానికి 11 సంవత్సరాల కిందటనే ఎవరు ఇవ్వని బీసీ ప్రధానమంత్రిని మేము ఇచ్చాం. ఎవరు అవకాశం ఇయ్యేది ఒక మైనార్టీకి ఆ రోజు వాజ్పేయి గారి జమాలని రాష్ట్రపతికి ఇచ్చాం. మొన్న అవకాశం దొరికితే 10 సంవత్సరాల కిందట రామ్నాథ్ కోవింద్ గారిని చేశాం. దాని తర్వాత అవకాశం దొరికితే ముర్ము గారిని చేశాం. ఇది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. ఇలా రేఖా గుప్తా అని ఒక మామూలు యూనివర్సిటీ అమ్మాయి హైలైట్ అండి అదైతే చెప్తున్నాను నేను. ఇవాళ వారు ఒకరే కాదు, భజన్లాల్ శర్మ రాజస్థాన్, అలాగే మదన్ మోహన్ మధ్యప్రదేశ్, యాదవ్ మదన్ మోహన్ యాదవ్, యోగి గారు, ఎవరైనా కానీ పుష్కర్ సింగ్ రామి గారు, వీళ్ళెవరు కూడా పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు, బ్యాక్గ్రౌండ్ మామూలు కార్యకర్తలు, మామూలు భారతీయ జనతా పార్టీ. ఒరిస్సా ముఖ్యమంత్రి అయిన వ్యక్తికి సొంత బైక్ లేదండి. అది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. అది ఒక గిరిజన జాతిలో పుట్టిన వ్యక్తి ఆయన ఎమ్మెల్యే అవడమే గ్రేట్ అనుకున్న సందర్భంలో ఆయన ముఖ్యమంత్రిగా కూర్చున్నారు. ఇవాళ రేఖా గుప్తా గారు ఎమ్మెల్యే కావడమే ఇది అనుకున్న సందర్భంలో ఆమె ముఖ్యమంత్రిగా కూర్చుంది ఇవాళ. అంటే మనకు కావాల్సింది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతపరంగా ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజల విశ్వాసం పొందడం, ఇది ఒకటే. కాబట్టి 99% ఈ పార్టీలు ఏవి కూడా భారతీయ జనతా పార్టీ ముందర నిలబడవు. సో ఫైనల్గా అంజిరెడ్డి గారి గురించి మాట్లాడుకుందాం. సో అంజిరెడ్డి గారి ప్రస్తావన అసలు ఎట్లా స్టార్ట్ అయింది, అసలు సపోర్ట్ ఎట్లా వస్తుంది? అంటే బీజేపీ నుంచి చాలా వరకు కూడా మనము ఒక 2-3 ఇయర్స్ నుంచి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఎవరైతే సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంత పక్కన పెట్టే ఆలోచనలు కూడా, అంటే ఇట్లాంటి రాజకీయాలు జరుగుతున్నాయి అనేది మనం వింటున్నాం. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఎలక్షన్స్లో ఎట్లాంటి సపోర్ట్ చేస్తూ ఉన్నారు? సో అంజిరెడ్డి గారి గురించి ఒక 4 మాటల్లో ఏం చెప్తారు? అంజిరెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో కొన్ని దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీ సేవ చేస్తున్నాడు. వారు మిసెస్ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు, రెండోసారి పనిచేస్తుంది ఆమె గతంలో అక్కడ లోకల్గా పటంచెరి ఏరియాలో కార్పొరేటర్గా పోటీ చేయడం జరిగింది. వారు గతంలో కూడా ఎమ్మెల్యే టికెట్ అప్పుడు, అలాగే ఎంపీ టికెట్ అప్పుడు భారతీయ జనతా పార్టీలో అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో గత 2 దశాబ్దాల నుంచి పనిచేస్తున్న ఒక కార్యకర్తకు భారతీయ జనతా పార్టీ టికెట్ ఇచ్చింది. నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను, మీరు చాలా మాట్లాడుతున్నారు కదా, ఇంత పెద్ద పెద్ద కథలు చెప్తున్నారు, రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి చెప్తున్నారు కదా, రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారు, నరేందర్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధమో అని అడుగుతున్నాను. నరేందర్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి ఏ సంబంధం? మా అంజిరెడ్డి గురించి మేము చెప్పాం, ఒక సేవ చేసే భావంతో పటాన్చెరు ఏరియాలో 6 ఎకరాలు కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తిని కేవలం స్కిల్ డెవలప్మెంట్ అనే కార్యక్రమం కోసం ఖర్చు చేసి దాన్ని పెట్టి ఆ ప్రాంతంలో ఉండే నిరుద్యోగులందరికీ స్కిల్ డెవలప్ చేసి అక్కడనే ప్లేస్మెంట్లు ఇచ్చుకుంటా, అక్కడనే ఇండస్ట్రీ ఏరియాలో ఏ అవసరం ఉన్నా తీర్చేదిదే తత్వమన్న అంజిరెడ్డి. ఎక్కడ నేను ఇవాళ ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారితో కానీ అక్కడ స్టేజ్ మీద 2 ఎమ్మెల్యేలు కూర్చుంటారు, సుదర్శన్ రెడ్డి ప్లస్ భూపత్ రెడ్డి. మీ ఫోన్ ఎన్నడన్నా నరేందర్ రెడ్డి లేవట్టిండా? మీరు ఫోన్ చేసిరా ఫస్ట్ ఆఫ్ ఆయనకు మీ ఫోన్? ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు స్కూల్ ఫీజు తగ్గ ఏమనో అద్దెక ఏమనో ఎవరైనా చెప్పురు సార్ అని చెప్తే మేము అందరం ఫోన్లు చేస్తాం. ఈ నరేందర్ రెడ్డి వ్యక్తి ఎవరైనా కాంగ్రెస్ నాయకుడు ఫోన్ లేవట్టిండా? లేవట్టింది ఉంటే మీకు ఒక హిస్టరీ తీసుకొని రండి, ఫోన్ కాల్ హిస్టరీ ఉంటుంది కదా. 6 సంవత్సరాలది నేను మీకు చేసిన అనుకో, 5 నిమిషాలు మాట్లాడినా, నిమిషం మాట్లాడినా, అదైతే దొరుకుతుంది కదా. అది తీసుకొని వస్తే డిబేట్లో మాట్లాడదాం. అంటే ఒక వ్యక్తి కనీసం ఎమ్మెల్యేలకు ఫోన్ లేవట్టినోడు, స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ లీడర్లకు ఫోన్ లేవట్టినోడు రేపొద్దున ఈ సేవ గ్రాడ్యుయేట్స్కి ఎట్లా ఏ రకంగా సేవ చేస్తుంది? నరేందర్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తి. ఇది కళ్ళకు నీళ్ళు చాలా బాధపడుతూ ఏడ్చుకుంటా చెప్పారు, మోసం చేశారు మమ్మల్ని అంటే ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ అనగదొక్కుతుంది? అందుకోసం కాంగ్రెస్ పార్టీ నినాదము, కాంగ్రెస్ పార్టీ భారతదేశం అంతా అయిపోతుంది. ప్రీ ప్లాన్డ్గా నమ్మించి దెబ్బ కొట్టినారు అని చెప్పేసి డిఎస్పీ గంగాధర్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదే కదా నేను చెప్పేది, అదే. ఆయనకు టికెట్ ఇవ్వనప్పుడు ఆయన ఉద్యోగం ఎందుకు రాజీనామా చేయించారు? కాంగ్రెస్ పార్టీలో ఎందుకు జాయిన్ చేసుకున్నారు? రెండోది, జాయిన్ చాలామంది దగ్గర చాలా పార్టీలో జాయిన్ అవుతారు, టికెట్లు రావు కొంతమందికి. ఆ పార్టీ నాయకత్వం వాళ్ళందరితో మాట్లాడుతుంది కదా. మరి మీ దగ్గర ఎందుకు మాట్లాడలేదు మీరందరూ? ఇవాళ ఆయన బాధపడుకుంటూ మాట్లాడుతున్న వ్యక్తిలో మేము గంగాధర్ గారు బాధపడుతున్నప్పుడు బీసీలకు నేను రిజర్వేషన్ ఇచ్చినా, బీసీలకు నేను అది చేసినా అని గొప్పగా చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు ఎక్కడికి పోయారు? డబ్బులునే కదా నరేందర్ రెడ్డికి మీరు టికెట్ ఇచ్చారు. లేకపోతే పార్లమెంటుకు పనికొచ్చే జీవన్ రెడ్డి మీకు పనికి రాకుండా పోయిందా? ఇంతమంది కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, ఇంతమంది కాంగ్రెస్ నాయకులు ఎవరూ పనికి రాలేదా? ఇక్కడ ఒక బీసీ లేడా,
ఒక ఎస్సీ లేడా, ఒక ఎస్టీ లేడా, పోనీ ఆ పార్టీలో పనిచేసిన ఎవరైనా రెడ్డి వర్గం సంబంధించిన వ్యక్తి లేడా? అధికారంలో ఉంది కదా, రిఫరెండమే అన్నావు కదా నువ్వు. ఎస్, రిఫరెండం అన్నారు రేవంత్ రెడ్డి గారికి. నేను అడుగుతున్నాను, నువ్వు రిఫరెండం అన్న తర్వాత రిఫరెండం ఎవరు పెట్టాలి? ఇగో నేను కార్యకర్తను పెట్టాను అని చెప్పి పెట్టాలి. ఎస్, అవును. ఎస్, భారతీయ జనతా పార్టీ చెప్పింది. ఒరిస్సాలో ఒక మామూలు వ్యక్తిని పెట్టింది, రాజస్థాన్లో మామూలు వ్యక్తిని పెట్టింది, మధ్యప్రదేశ్లో మామూలు వ్యక్తిని ముఖ్యమంత్రి చేసింది. ఇవాళ మీరు మాట్లాడుతున్నారు కదా, మీరు ఒక దిక్కు సిద్ధాంతం గురించి మాట్లాడుతున్నారు కదా, ఒక దిక్కు రెఫరెండం గురించి మాట్లాడుతున్నారు కదా. మరి మీ పార్టీ కార్యకర్తను పెట్టినా నువ్వు నిజంగా నీ పరిపాలన బాగుంటే నువ్వు ఎవరిని పెట్టినా గెలవాలి కదా, ఆ గెలుస్తలేరు కదా. అందుకోసం బాధతో ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా ఒకటే రోజు 4 సభలు పెట్టుకునే స్టేజ్కి వచ్చినావు అంటే, కాబట్టి ఇది పూర్తి కూడా ఇది మన వరకు మనం రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో స్థానిక సంస్థల్లో భారతీయ జనతా పార్టీ మంచి మెజార్టీతోని ఇందూరు జిల్లాలో గెలుస్తుంది. సో ఎవరైతే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో చాలామంది వేల కన్నులతో వాళ్ళు ఎదురు చూసిన పరిస్థితి ఉంది. సరైన చదువు చదివి అలా సరైన ఉద్యోగం దొరకక చాలామంది వాళ్ళ స్ట్రీట్ ఫుడ్స్ అవి ఇవి తయారు చేసుకుంటూ అవి అమ్ముకుంటున్న పరిస్థితి ఉంది. సో ఇంత టఫ్ కాంపిటీషన్లో బీజేపీ అభ్యర్థి ఎవరైతే అంజిరెడ్డి గారు ఉన్నారో ఎలాంటి హామీలు ఇస్తూ ఉన్నారు? ఎక్కడైతే గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడే టైంలో ఎలాంటి హామీలు ఇస్తున్నారండి? ఎప్పుడైనా సరే ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఎవరిని ఎన్నుకోవాలి, నేను గత ఎన్నికల్లో కూడా చెప్పాను, నేను నా ప్రాంతంలో తిరిగేటప్పుడు చెప్పాను. ఏమన్నాను, ఎమ్మెల్యే అంటే రేషన్ కార్డు ఇప్పించుడో, పెన్షన్ బీకేసుడో, పెన్షన్ ఇప్పించుడో, పోలీస్ స్టేషన్ ఫోన్ చేసుడో, లేకపోతే ఒక ప్రభుత్వం నుంచి వచ్చి ఏదైనా స్కీమ్ అందించారు, వీళ్ళంతా అధికారులు వాళ్ళు చూసుకుంటారు. ఎమ్మెల్యే అనే వ్యక్తి ఆ ప్రాంతం యొక్క అభివృద్ధి గురించి ఒక ఆలోచన సల్లిపోవాలి. ప్రాంతం అభివృద్ధి అంటే రోడ్లు వేసుకొని ఏదో 4 బ్రిడ్జిలు కట్టుకున్నంత మాత్రం అభివృద్ధి కాదు. ఆర్థిక, రాజకీయ, అలాగే వాళ్ళ విద్య, వైద్య అన్ని వ్యవస్థలు వాళ్ళు పెంపొందించినప్పుడు అక్కడున్న సంస్కృతి, అక్కడున్న పర్యాటక ప్రాంతం అన్నీ కూడా డెవలప్ అయిన రోజు ఇది. నేను ప్రతి 3 నెలలకు ఒకసారి వస్తానని చెప్పాను. నేను ప్రజల్లో నేను ఇచ్చిన వాగ్దానం ఏకే. అలాగే అంజిరెడ్డి గారు కూడా నిరుద్యోగ యువత కోసం నేను చెప్పాను ఇంతకు పటంచెర్లో ఒక 6 ఎకరాలతోని ఒక స్కిల్ డెవలప్మెంట్ ఒకటి ఇది పెట్టి అక్కడున్న అప్పుడు ఆయన చిన్న ప్రాంతంలో ఉండే సంగారెడ్డి ఏరియాలో అక్కడున్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ అంటే చదువుకున్న చాలామంది కూడా కొన్ని కంపెనీస్లలో, ఫ్యాక్టరీస్లలో మంచి మంచి ఉద్యోగాలు ఉంటాయి. ఆ ఉద్యోగాలకు ఏమవుతుందంటే వాళ్ళకి ఆ స్కిల్ అందులో ఉండదు. ఓన్లీ స్కిల్ అంటే ఎవరో లేబర్ తీసుకొచ్చి ఇది చేసుడే కాదు, చదువుకున్న వాళ్ళ దగ్గర కూడా చాలా ఇవాళ ఈ రకరకాల కొత్త టెక్నాలజీ వస్తుంది. నిత్యం కూడా దాన్ని ఇది చేసుకోవాలి. అలాంటి వాళ్ళకు ఆయన నిరుద్యోగులందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని అక్కడనే ప్లేస్మెంట్, అక్కడనే కంపెనీస్ పిలిచి బెటర్ ప్రోడక్ట్ నా దగ్గర ఉంది, బెటర్ మనుషులు మా దగ్గర ఉన్నారు, వీళ్ళు మంచిగా పని చేయగలుగుతారని ఆయన చెప్పించుకొని ఆ కంపెనీస్కు వీళ్ళకి టైప్ చేసి మధ్య వారధిగా ఉంటుడు అంజిరెడ్డి. ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుందండి. తనకు వచ్చే జీతాన్ని కూడా నేను తీసుకోను, అది కూడా నిరుద్యోగులకు కావచ్చు లేకపోతే వేరే వాళ్ళకి పంచి పెడతాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ వచ్చింది. అది ఎంతవరకు నిజం అంటారు? నాకు వచ్చే జీతం ఎవరి కూడా ప్రతి నెల జీతం ఒక గ్రంథాలయానికి ఇచ్చి అక్కడ విద్యార్థులకు కావాల్సిన కాంపిటీషన్ ఇచ్చేసి, అలాగే ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా బీజేపీ ఎమ్మెల్సీ కొమరయ్య గారు తన జీతం ప్రతి నెల ఒక స్కూల్కి ఇచ్చి ఈ 60 నెలలు ఉంటే ఒక 60 స్కూల్స్ అన్న మేము డెవలప్ చేయగలుగుతాం, అవకాశం ఉందని చెప్పిన వాళ్ళు. చాలా మంచి ఆలోచన నిజంగా చెప్పాలంటే. ఇద్దరు కూడా చెప్తారు, వాళ్ళిద్దరు కూడా ఆర్థికంగా బాగున్నారు, వాళ్ళ పిల్లలు మంచి ఉన్నతమైన స్థానంలో స్థిరపడ్డారు, వాళ్ళకు ఒక మంచి అవకాశం ఉంది సేవ చేయాలని చెప్పి. కాబట్టి ఈ రెండు ఆలోచించుకొని టీచర్స్ కానీ విద్యావేత్తలు కానీ భారతీయ జనతా పార్టీ నుంచి ఒక మంచి వ్యక్తులు నిలబెట్టాము. కాంగ్రెస్ పార్టీ విధానాలు బాగలేవు, కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్లు బాగలేరు, ఒకటే దాని 3 ఒకటికి నిలబడ్డది. నిజంగా నీకు రెఫరెండం అంటే నువ్వు 3 నిలబడాలి కదా. కాబట్టి ఆయన వాళ్ళు లేకనే కదా ఇవాళ ఒక్కసారి బయటకు వెళ్ళి అడగండి, ఏ ఒక్క వ్యక్తి దగ్గర కాంగ్రెస్లో వచ్చి కలిసిరా అని చెప్పండి. ఏది వాళ్ళు చేసే పని? చివరి రోజు రేపు శివరాత్రి రోజు ఆ శివుడికి పనులు పెట్టినట్టు వీళ్ళందరికీ ఏదైనా తెచ్చి పైసలు వస్తారేమో, అంతకనుక వేరే వీళ్ళతో ఏం చేత కాదు కాంగ్రెస్. సో అంజిరెడ్డి గారికి సరైన కాంపిటేటర్గా మీరు ఎవరిని అనుకుంటున్నారు? అంటే ప్రసన్న హరికృష్ణ గారు కావచ్చు లేకపోతే ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి గారి పేర్లు అయితే జోరుగా వినిపిస్తూ ఉన్నాయి. కాకపోతే వీళ్ళిద్దట్లో బీజేపీకి ఎవరు తగ్గఫారుగా అని అనుకుంటున్నారు మీరు? ప్రసన్న హరికృష్ణ గారు సరే నిజంగా కూడా నిరుద్యోగుల గురించి కానీ మిగతా ఆయన కోచింగ్ సెంటర్స్ కానీ 100% ఉండొచ్చు, కానీ వారు ఇండిపెండెంట్గా పోటీ చేశారు. వారికి 42 నియోజకవర్గాలు, 13 జిల్లాలు, దీంట్లో దగ్గర ఏం లేకుండా 525 మండలాలు ఈ ఎలక్షన్ నడుస్తుంది. ఇంత పెద్ద వ్యవస్థ నడిపించాలంటే వారికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. కాబట్టి వారు
వారు మంచివారైనా లేకపోతే వారి యొక్క నడవడిక వారి యొక్క చేసే సేవా కార్యక్రమం మంచి అయినా కానీ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో వారిని పరిగణన తీసుకోవడం అనేది, ఎందుకంటే రేపొద్దున లాస్ట్ ఓటేసే ముందు ఒకసారి ఆలోచించుకుంటాడు వ్యక్తి. అవును. కాబట్టి నేను ప్రసన్న కుమార్ ఆయనకు మద్దతు తెలుపుతున్న, హరికృష్ణ గారికి మద్దతు తెలుపుతున్న వ్యక్తులను కూడా చెప్తున్నాను, ఎస్ మీ చాయిస్ మంచిదే కావచ్చు, కానీ టైం రాంగ్, ప్లేస్ రాంగ్. కాబట్టి మీరు మరొకసారి ఆలోచించుకోండి. భారతీయ జనతా పార్టీ ఈ ఎలక్షన్లో గెలవబోతుంది. కాంగ్రెస్ పార్టీ మీద మంచి మెజార్టీతో గెలిచామనుకోండి, ముఖ్యమంత్రి గారు కనీసం అరే ప్రభుత్వం ప్రజలు నా మీద తిరగబడుతున్నారు కాబట్టి నేను ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరచ్చు, నిరుద్యోగ భృతి అన్న ఇవ్వాలి, లేవు ఆ అమ్మాయిలకు స్కూటీ అన్న ఇవ్వాలి, టీచర్లకు రావాల్సింది. ఇవాళ ఒక టీచర్ రిటైర్డ్ అవుతే 2029లో అతను రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని ఇస్తామని చెప్పడం, హాస్పిటల్ బిల్స్ శాంక్షన్ అవుతలేవు, లీవ్ సరెండర్ చేసుకొని ప్రతి సంవత్సరం టీచర్లు దాంతో పిల్లల్ని తీసుకొని ఎక్కడైనా విహారయాత్రకి వెళ్తారు, ఆ పరిస్థితి లేదు. సీఏలు ఏదైనా కానీ వీళ్ళు, కాబట్టి ఇవన్నీ కూడా రేపు పొద్దున ముఖ్యమంత్రి భయంతోనన్నా చేయగలుగుతాడు. కాబట్టి ఆ భయం కలగాలనుకుంటే ఆ వ్యక్తులకు మనము 100% బీజేపీకి ఓటేసి ఈ కాంగ్రెస్ పార్టీకి ఒక గుణపాఠం నేర్పాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. సో 4 జిల్లాలలో కూడా కాషాయ జెండా మరొకసారి ఎగరబోతుందని అంటారు ఫైనల్గా. 100% అండి. ఇవాళ మేము డబ్బులు వంచము, మేము మా దగ్గర లిక్కర్ ఉండదు. భారతీయ జనతా పార్టీ నా ఎలక్షన్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. నా ఎలక్షన్ రూపాయి పంచుకుని 50,000 మంది ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాజకీయ నాయకులే ఆలోచించుకోవాలి. డబ్బు ఇస్తురు కాబట్టి తీసుకుంటారు తప్ప ఎవరు నీ ఇంటి ముందరికి వచ్చి కూర్చొని అడుగుతలేరు. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఓటేయ్యు అని చెప్పి డబ్బు ఇస్తున్నావు అంతే. చెప్తున్నావు. నేను నా ఎలక్షన్లో ఈ రాష్ట్రంలో ఎవరు వేయని ధైర్యం చేశాను. ధరంపూర్ అరవింద్ గారు కొరుట్లలో చేసిన ధైర్యం. నా దగ్గర డబ్బులు లేకపోయినా ధరంపూర్ అరవింద్ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, అయినా కానీ మేమిద్దరం ధైర్యం చేసినాం. ఆయనకు 60,000 ఓట్లు వచ్చినాయి, నాకు 50,000 ఓట్లు వచ్చినాయి. ఇది ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కేవలం ఏంది అంటే నిలబడ్డ వాళ్ళను, మంచి వాళ్ళను భయపెట్టించి డబ్బు వంచకపోతే గెలవవు అని చెప్పి ఒక నినాదంతో వచ్చే ఓట్లను కూడా జడగొట్టుకోవద్దు. నేను చెప్తున్నాను, ముఖ్యంగా మీరు బీసీ నినాదం తీశారు. బీసీ ఎస్సీ ఎస్టీ కాదు, అగ్రవర్ణాలు ఉన్నా కానీ మంచి ఆలోచన ఉన్న వ్యక్తి, ప్రజలకు సేవ చేయాలనుకునే వ్యక్తులను మీరు గెలిపించండి. ఒక పార్టీ సిద్ధాంతాన్ని చూడండి. ఎందుకంటే రేపు ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు ఆల్రెడీ, రెడ్డి గారు, మా బిఎన్ రెడ్డి గారు. వారి తర్వాత వీళ్ళు 4 అయ్యారనుకో, అక్కడ వాయిస్ వినబడుతుంది. ఇవాళ మా రాకేష్ రెడ్డి కానీ, మా సూర్యన్న కానీ, మా వెంకటరమణ కానీ, మహేశ్వర్ రెడ్డి గారు కానీ, లేకపోతే పాయల్ శంకర్ కానీ, అక్కడ లేచి మాట్లాడు హరీష్ కానీ, వీళ్ళందరూ లేచి మాట్లాడుతుంటే ఏ రకంగా ఉంటుంది. రామారావు పటేల్ గారు కానీ, వీళ్ళందరూ కూడా సమాజంలో వచ్చిన ప్రశ్నలన్నీ అలా ముందర పెడుతున్నారు. టీఆర్ఎస్ను కాంగ్రెస్ తిట్టుకుంటుంది, కాంగ్రెస్ టీఆర్ఎస్ తిట్టుకుంటుంది. అక్కడ మాట్లాడితే కేటీఆర్ హరీష్ రావు మాట్లాడాలి, ఇక్కడ మాట్లాడితే 3-4 మంత్రులు మాట్లాడాలి. ఇది కాదు కదా. ఒక్కొక్క సమస్య మీద ఒక్కొక్కరు బీజేపీ నుంచి మాట్లాడతారు. ఈ 4 వస్తే కూడా నిరుద్యోగ సమస్య మీద, ఉద్యోగస్తుల సమస్యల మీద, అలాగే టీచర్ల సమస్య మీద స్పష్టంగా మాట్లాడతారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ప్రకారం ఏ సమస్యను ఎత్తాలో 317 జీవో గురించి, టీచర్ల గురించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క నాయకుడు కూడా అరెస్ట్ కాలేదు. బండి సంజయ్ అరెస్ట్ అయ్యాడు, నేను అరెస్ట్ అయినా ఈ ప్రాంతంలో. ఇప్పటికి కూడా ఆరుమూరులో రేపు 27వ తారీఖు నాడే కోర్టుల కేసు ఉంది. ఆ రోజు రాము మేము ఎలక్షన్లో ఉన్నామని చెప్పాము. నేను చెప్తున్నా, ఇప్పుడు ఏ ఇష్యూ అయినా సరే, ఇక్కడ మాధవనగర్ రైల్వే బ్రిడ్జ్ కావాలంటే మేము ధర్నా రాష్ట్రంలో చేస్తే మా మీద కేసు ఉన్నాయి, నిజామాబాద్ కోర్టు కేసు నడుస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా స్పష్టంగా చెప్తున్నాను. 27వ తారీఖు నాడు ఇందూరు జిల్లాలో ఉన్న వాళ్ళు కాదు, పాత కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ కానీ, ప్రతి ఒక్క టీచర్ కానీ రెండో ఆలోచన పెట్టుకోకుండా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి తెప్పియాలి, రేవంత్ రెడ్డిని ప్రజల వైపు చూపించాలి, రేవంత్ రెడ్డి ప్రజలకు పనిచేయాలంటే మన నినాదం భారతీయ జనతా పార్టీ మద్దతు తెలిపిన 2 అభ్యర్థులు, అటు అంజిరెడ్డి గారు కానీ, ఇటు కొమరయ్య గారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాల్సిందిగా ఇందూరు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, చాలా టైం ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్